ఇదివరకు మన దేశంలో చదువులు పూర్తయిన టైంకి వ్యాపారమో, లేకపోతే ప్రైవేట్ కంపెనీలు తక్కువుండే. ప్రైవేట్ ఉద్యోగాలు చిన్నపాటి ఉండే. వ్యాపారము లేదా వ్యవసాయము ఇట్లాంటియి. కొంతమంది పరిశ్రమలున్నాయి కంటిన్యూ చేసుకురావడం. ఇట్లా నడుచుకొచ్చాయి సుదీర్ఘ కాలం పాటు. అయితే ఇప్పుడు విద్యావంతుల సంఖ్య పెరిగింది. దానికి తగినట్టుగా ఇక్కడ ఉద్యోగావకాశాలు కష్టం. ఎందుకంటే కోట్ల జనాభా ఉన్నప్పుడు. దాంతో అనేక మంది ఇప్పుడు రకరకాలైనటువంటి స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మనుషులు దొరకట్లేదు. కానీ ఉన్నత స్థితి ఉద్యోగాలైతే కోరుతున్నారు. వీళ్ళు విదేశాలకు పోతూ ఉన్నారు. ఇప్పటిదాకా సేఫ్ వీళ్ళు, వీళ్ళ పిల్లలు లేకపోతే ఇట్లా అన్నట్టు. ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్తగా రానియట్లేదు. దాంతో అక్కడోళ్ళు వెనక్కి రావడం. ఇప్పుడు చదువులు పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క ఏడాది వాళ్ళు ఇక్కడ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉండాలి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉండాలి. దానికి అనుగుణంగా ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు చేస్తుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు లేకపోతే తెలంగాణలో పెట్టుబడులు, ఆ పెట్టుబడుల కారణంగా వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఇదంతా కూడా ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహంతో జరిగినాయని వాళ్ళు చెప్తుంటారు. అదే సందర్భంలో అవునవునని పెట్టుబడిదారులు చెప్తుంటారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక మంత్రి గారు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కిందన ఇవ్వబోతున్నారు. అంటే ఎవరి దగ్గర ఓ 10 లక్షల రూపాయలు ఉందంటే వీళ్ళు ఇంకో 10 లక్షలు ఇవ్వడం, అట్లా బ్యాంకుల ద్వారా ఇవ్వడమా, ప్రభుత్వం ఇవ్వడం అనేది 3.5 కోట్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసినట్టు ప్రకటించారు.